మీరు కానీ శ్రీనివాస్ గారు కానీ ఏ పని ఆరంభించాలన్నా ప్రత్యేక ఆశీస్సులు కోరుకున్నా అనుకున్నా కూడా వెంటనే తిరుమలకి వెళ్ళిపోతారు. కానీ మీ విషయంలో మాత్రం తిరుమల అనేటువంటిది ఒక సెన్సేషన్ అవుతుంది. మీరు ఎప్పుడు వెళ్ళినా ఏం చేసినా కూడా. ఆనాడు మీరు రీల్స్ చేయలేదన్నారు, కట్ చేస్తే కోర్టుకు వెళ్ళారు. మొన్న కేక్ కటింగ్ ఎందుకని? సరే, ఇప్పటికీ మీకు అడుగుతాను, మీరు ఒక మంచి జర్నలిస్ట్, మంచి తెలివైన వాళ్ళని నా ఫీలింగ్. అంటే విజయ్ చాలా తెలివైనవాడు, మంచి స్ట్రాటజీ ప్లాన్ చేస్తాడు, మంచి తెలివైనవాడు అని నేను ఎప్పుడు అనుకుంటా. మీరు చెప్పండి, తిరుపతిలో నా రీల్ ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూసారా? నేను ఆ రోజు చెప్పాను మాధురి గారు, చూడలేదు. నేను మీకు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసిన రోజు నేను చెప్పాను చూడలేదు, అసలు మీ రీల్ నేను చూడలేదు అని చెప్పి. చూడలేదు. ఇప్పటికీ స్టిల్ ఎప్పటికీ రీల్ అనేది లేదు, ఎందుకంటే నేను రీల్ చేయలేదు కాబట్టి. ఓకేనా, నెంబర్ 1 పాయింట్. నెంబర్ 2 పాయింట్, కట్ చేసి తిరుపతిలో కేక్ కటింగ్ చేసామని అన్నారు. ఓకేనా, తిరుపతిలో కేక్ కటింగ్ చేసాం. స్వామి సాక్షిగా మేము స్వామి భక్తులుగా అబద్ధం చెప్పాం. స్వామి ఆ రోజు మేము గెస్ట్ హౌస్లో చిన్న కేక్, వెజిటేరియన్ కేక్ కట్ చేసాం. మీరు దానికి బిల్ కూడా చూపిస్తారు. బిల్ కూడా వెజ్ కేక్ ఉంది, ఆల్రెడీ వెజ్ కేక్ ఉంది, మేము చేసాం. నాకు తిరుపతిలో కేక్ కట్ చేయకూడదనే విషయం నాకు తెలియదు. నాకే కాదు, చాలా మంది లక్షల్లో జనాలకి తిరుపతిలో కేక్ కట్ చేయకూడదు అనే విషయం తెలియదు. ఎందుకంటే తిరుపతిలో స్వామి దగ్గర పెళ్లిళ్ళు చేసుకుంటాం, పైన కొండమే పెళ్లిళ్ళు అవుతున్నాయి కదా. అలాగే బర్త్డేస్ కూడా సేమ్ డే జాహ్నవి కపూర్ చేసింది కదా ఇప్పుడు తిరుపతి. సో కట్ చేశారేమో అనుకుని వెజిటేరియన్ కేక్ మేము కట్ చేసాం. సో ఇప్పుడు మీరు చెప్పండి, కాంట్రవర్సీస్ మేము క్రియేట్ చేస్తున్నావా, కాంట్రవర్సీస్ మా చుట్టూ తిరుగుతున్నాయా? ఒక జర్నలిస్ట్ గా మీకు క్వశ్చన్ అడుగుతున్నాను. టు బి ఫ్రాంక్, మీకేమనిపించింది? చాలా నిజం చెప్పాలంటే చాలా మందికి తిరుపతిలో కేక్ కట్ చేయకూడదు అనే విషయం చాలా మందికి తెలియదు. సేమ్ ఎవరి మనోభావాలు దెబ్బతిన్నా ఏమనుకున్నా కూడా ఓపెన్ గా నేను చెప్తాను, ఎవరికి తెలియదు. ఊరికే ఎందుకండి కేసెస్ పెట్టించుకొని ఊరికే స్టేషన్ చుట్టూ తిరగాలని ఎవరికైనా సరదా ఉంటుందా? కానీ కేక్ కట్ చేయటం వరకే అయిందా, లేకపోతే తర్వాత ఇంకేదన్నా రీల్స్ చేయటం కానీ డాన్స్ చేయడం? మేము కేక్ కటింగ్ కూడా స్వామి సాక్షిగా చెప్తున్నా. నేను ఒక విషయం చెప్పను, నేను ఫ్యాబ్రికేట్ చేయొచ్చు. ఆ కేక్ మేము గెస్ట్ హౌస్ లో కూడా కట్ చేయలేదు, మేము కింద కట్ చేసామని కూడా మేము చెప్పొచ్చు. ఎందుకంటే కింద రూమ్ లో ఉన్నాం మేము. అవును, కింద మేము హోటల్లో ఉన్నాము. ముందు రోజు మరాసాలో ఉన్నాం ఒక నైట్. మేము కేక్ కట్ చేసాము, కేక్ అక్కడ కేక్ మేము వదలలేదు, కేక్ కూడా అందరికి ఇచ్చేసాం, తినేసారు, అక్కడ క్లోజ్ అయిపోయింది, క్లియర్ చాప్టర్ అంతా అయిపోయింది. మేము మార్నింగ్ దర్శనం చేసుకుని మేము వచ్చేసాం. మేము కేక్ కట్ చేయలేదనే విషయం కూడా మేము చెప్పొచ్చు. కానీ మీ దగ్గర అబద్ధం చెప్పొచ్చు, ఎవరి దగ్గర అబద్ధం చెప్పొచ్చు, కానీ పైనుంచి దేవుడి దగ్గర మనం తప్పు చేయలేం కదా. స్వామి అంతా చూస్తూనే ఉంటాడు కదా, స్వామి భక్తులుగా. పర్టికులర్ గా ఆ రోజు ఆయన నిజరూప నేత్ర దర్శనం ఉంటుంది. ఓకే, తప్పు చేస్తే అందరూ మా మీద తప్పుడు కేసు పెట్టాలని వాళ్ళకి శిక్ష ఉంటుంది. మేము తప్పు చేయలేదు, చేసి అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. మాకు తెలియకనే పైన కేక్ కట్ చేయడం జరిగింది. అమ్మాయి పుట్టినరోజు, తనుజాకి పుట్టినరోజు. వెజ్ కేక్ తెప్పింది. అక్కడ షాప్ వాడు కూడా మాకు చెప్పాడు, ఇది వెజ్ కేక్ అయితే అలౌ చేస్తారండి అని. అప్పుడు వెజ్ కేక్ తెచ్చాం, కట్ చేసాం. మాకు తెలియదు యాక్చువల్గా. అసలు మెయిన్ పాయింట్ ఏంటంటే తిరుమలలో కేక్ కట్ చేశారు, అపచారం చేశారు, తిరుమల ఆగమ శాస్త్రానికి వ్యతిరేకంగా ప్రవర్తించారు, నిబంధన తొక్కారు అన్నటువంటి మాట్లాడిన మీడియా మొత్తం అంతా కూడా అసలు అలిపిరి దగ్గర నుంచి ఎలా అలౌ చేశారు, సెక్యూరిటీ ఎలా పనిచేసింది అనేటువంటిది ఈ రోజు వాళ్ళు ఎవరు మాట్లాడలేదు. వెజ్ కేక్ కదండి, వెజ్ కేక్ అని అలౌ చేస్తారు. వాళ్ళు చెక్ చేశారు, మొత్తం చెక్ చేస్తారు, వాహనాలు చెక్ చేస్తారు కదా, చెక్ చేసి పంపించారు. మాకు ఎవరు అబ్జెక్షన్ చెప్పలేదు, మాకు అబ్జెక్షన్ చేయలే. అబ్జెక్షన్ చేస్తుంటే మేము అక్కడే పడేసి ఉండేవాళ్ళం. సార్, వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఇక్కడ బయలుదేరాలని కారు ఎక్కితే మళ్ళీ రిటర్న్ అయ్యే వరకు కూడా చాలా జాగ్రత్తగా ఉంటాం. భోజనాల దగ్గర కానీ, ఏదైనా హోటల్లో భోజనం చేసేటప్పుడు కానీ పొరపాటును కూడా మాంసాహారం తీసుకోం, శాకాహారం తీసుకుంటాం. ఎందుకంటే స్వామివారిని దర్శనం చేసి మళ్ళీ తిరిగి వచ్చే వరకు కూడా ఇంత జాగ్రత్తలు వహించి, అందులో స్వామివారి పేరే పెట్టుకొని, శ్రీనివాస్ అని పేరు పెట్టుకొని, మా ఇంట్లో కూడా ఇంటి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి, శ్రీనివాస్, శ్రీకాంత్, శ్రీధర్, శ్రీహరి, ముగ్గురు కూడా వెంకటేశ్వర, నలుగురు పేర్లు కూడా వెంకటేశ్వర స్వామి పేర్లే. మాకు స్వామి పట్ల మా తలక జీవితాలే మేము. ఎవరి విషయంలో జరిగినటువంటి వివాదాలు ఇవంతా కేవలం మీ ఇద్దరే ఎందుకు? సార్ ఏం లేదు సార్, మా గురించి కొంచెం నెగిటివ్గా చెప్పుకుంటే వాళ్ళకి విపరీతమైన వ్యూవర్షిప్ వస్తుంది. ఏదో ఒక టీవీ 9లో టలా కొట్టారు, అది తెలుసా? అసలు మేమేం అబద్ధం చెప్పలేదు, ఓపెన్గా చెప్తున్నాం కదా కట్ చేసామని. అంటే కొంచెం వ్యూవర్షిప్ కోసమే, మిగతా ఛానల్స్ కూడా వ్యూవర్షిప్ కోసమే. చాలా మీడియా ఛానల్, సోషల్ మీడియా వ్యూవర్షిప్, ఇది కొడితే ఏదో ఒకటి వస్తుంది, నెగిటివ్ కొడితే వస్తుంది. ఇప్పుడు ఎక్కడ మీరు ప్రతి ఇంటర్వ్యూ కూడా మనం ఏదైనా కానీ చాలా చూస్తుంటే నెగిటివ్ టైటిల్ పెడతారనమాట. పెట్టంగానే జనం ఎక్కువగా చూస్తారు. ఎక్కడ పెట్టారు, చిరంజీవి గారికి క్యాన్సర్ అని పెట్టారు. షాక్ అయిపోయింది నేను. అరే, నేను రామారావు గారి తర్వాత చిరంజీవి గారిని ఎక్కువ అభిమానిస్తాను. వెంటనే చిరంజీవి గారి కన్నా ఏంటి నేను కొట్టి చూశాను. చిరంజీవి గారు క్యాన్సర్ గురించి మాట్లాడారు, మాట్లాడితే ఆయనకి క్యాన్సర్ అని పెడతారా?
ఆ తమ్నైల్ చూడండి. అలా రీల్స్ చేశానని క్షమాపణ చెప్పానని పెట్టారు టీవీని. నేను ఎక్కడ క్షమాపణ కోరలేదే. క్షమాపణ నేను కోరలేదు. కోరలేదు. నేను ఎందుకు కోరాలి? తప్పు చేయండి. నేను కంటెస్ట్ చేస్తాను, నేను కోర్టులో ఫైట్ చేసుకుంటున్నాను. నేను ఎందుకు సారీ చెప్పాలి? అవును. మాధురి ఇప్పుడు ఆ క్షమాపణ రీల్స్- చెప్పింది, రీల్స్ చేసి రీల్స్ ఇది కేసు క్షమాపణ మీద- వీడియో చూపించమనండి. రీల్స్ కేసు మీద మేము కంటెస్ట్ చేస్తున్నాం. నిజంగా క్షమాపణ చెప్తే ఆ కేసు ఉండకపోయిండేమో. మేము నేను తప్పు చెప్పలేదు. చేయలేదే. నేను తప్పు చేసి లీగల్ క్షమాపణ ఫైట్ చేస్తున్నారు మీరు. చేస్తాను. లీగల్ ఫైట్ చేస్తున్నాం. ఇప్పుడు కేక్ కట్ చేసామని చెప్తున్నాం కదా, ఇది అబద్ధం ఆడట్లేదే. తెలియక చేశాను. సో స్వామివారండి, స్వామివారి ముందు ఇలాంటివి ఏమైనా చేసామంటే దాని తాలూకా ప్రభావం గట్టిగా ఉంటుంది.